నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి జాతకులు మే మాసంలో 25వ తేదీ అనగా మనకి ఆదివారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు సాయంత్రం 4:15 తర్వాత 100% జరిగేది ఇదే. అసలు ఏం జరగబోతుందో తెలిస్తే, మీకు ఊహకి అందని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే గనక ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది అనే వివరాలు, దినఫలాల ప్రకారం ఎలా ఉండబోతుంది అనే సంపూర్ణ వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. దయచేసి పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వ్యక్తులకు సాయంత్రం 4:15 తర్వాత ఊహించని విధంగా ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం నుంచి మీరు ఏ కోరిక అయితే కోరుకొని ఉన్నారో, ఏ అవకాశం కోసమైతే పడిగాపులు కాస్తున్నారో, ఆ అవకాశం అయితే ఇదివరకు చాలాసార్లు ప్రయత్నం చేసి ఆ ఫలితాలు మీకు అస్సలు కలగక నిరాశలో ఉండి ఉండవచ్చు. అయితే అటువంటి అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందండి. ఇది కల, నిజమా అనే సందేహం కలగక మానదు. చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశము వీరికి. ఈ విధంగా ఊహించని ఘటన జరుగుతుంది. ఒక అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచన కనిపిస్తోంది. ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులు చూస్తున్నట్లయితే, ఈ సమయంలో వారు మిమ్మల్ని పలకరించడం, వారు రియలైజ్ కావడం, అలాగే మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నమైతే ఈ రోజున చేయబోతున్నారు. మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపారస్తులకు వ్యాపార జీవితంలో ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉన్నది. ఈ రాశివారు ఎవరైతే వ్యాపారస్తులు నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో, డబ్బు సమకూర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, వారి యొక్క ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా సక్సెస్ కాబోతున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క వ్యాపార జీవితం కీలకంగా మారుతుంది. బంగారం కొనుగోలు చేసే అవకాశం ఈ రాశి స్త్రీలకు ఈ రోజున కనిపిస్తోంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విలాసవంతమైన వస్తువుల కోసం కూడా ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది. ధనాన్ని వృధాగా ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో, వివాదాల్లో చిక్కుకుని ఉన్నట్లయితే కనుక వాటిని దక్కించుకోవడం కోసం చాలా కాలంగా యత్నిస్తుంటే ఈ రోజు అనుకూల తీర్పు వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. న్యాయమే గెలుస్తుంది. బాధించాల్సిన అవసరమే అస్సలు లేదండి. బాధపడవద్దు, ధైర్యంగా ఉండండి. ఒంటరిగా ఉన్న ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల తోడ్పాటు ఉంటుంది. చక్కటి భాగస్వామి యొక్క అండదండలు ఉండబోతున్నాయి. వారి ద్వారా ధనం కూడా ఈ రోజున లభించబోతోంది. ఈ రాశి జాతకులు నిత్యము శివారాధన చేసుకుంటూ ఉండండి. అలాగే మీరు స్తోమతకు తగ్గట్లు పేదవారికి దాన ధర్మాలు చేస్తే గనక అఖండ ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది.